సందట్లో సైడ్ మీద ఇంకో బ్యాచ్, అమరావతి మీద విషయం మీద దిక్కుమాలిన బ్యాచ్ సంతిది. అమరావతిని ఆ పక్కన ఊరు ఒకటి ఉంది, దాంట్లో అలనాటి ధాని కట్టకం. ఈ 29 గ్రామాలకి దానికి దాదాపు 15 కిలోమీటర్ల దూరం ఉంటుంది. దాంట్లోకి అది విగ్రహం, బుద్ధుడి విగ్రహం పెట్టారు, అమరేశ్వర స్వామి ఆలయం ఉంది. ఆ పక్కనే ఉంటుంది కాలచక్ర కూడా. బొద్దాలిలమ్మ కూడా వచ్చి నేను మా అందరూ వెళ్ళాం అక్కడికి. అందరూ నీళ్ళు వస్తాయి, 4 లక్షల క్యూసెక్కులు నీళ్ళు వస్తాయి. చూసారా అమరావతి మునిగిపోయిందని. కొన్ని చోట్ల నీళ్లు వచ్చినప్పుడు ఇక్కడ సత్యనారాయణ గారి ఆశ్రమం దగ్గర రివర్స్ లూయిస్ ఒకటి ఉంటుందండి. అది అంటే దీంట్లో ఓవర్ఫ్లో అయితే అవి వెనక్కి వస్తుందని అక్కడ ఒక రోజు ఆపారు. హైకోర్టు కూడా ఒక మెసేజ్ ఇచ్చారు, ఏమైనా ఒక 2 రోజులు ఆపండి అని చెప్పి. ఎందుకంటే మిగతా చోట్ల నీళ్ళు వెళ్ళడానికి వీలు లేకుండా పొలాలుగా ఉన్నాయి కదా, డెవలప్ అవ్వలేదు కదా, దాంట్లో నీళ్లు వచ్చి సబ్మెర్జ్ అయింది పొలాలు. అంటే మునిగిపోవడం కాదండి, ఎక్కడ మీ ఊళ్ళో వర్షం పడితే 20 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్ల వర్షం అక్కడ ఉండదు ఆ నీళ్లు. అమరావతి మీద విషయం చేయడం మొదలుపెట్టారు. మీరు హైదరాబాద్ వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చూడండి. ఒక 30 సెంటీమీటర్ల వర్షం పడితే పరిస్థితి ఏంటో గమనించండి. కార్లు పడవల్లా తేలుతూ ఉంటాయి. బొంబాయి, అలాగే మీరు ఢిల్లీ, చెన్నై, న్యూయార్క్, దుబాయ్, సౌదీ అరేబియా, ఆఖరికి డిజర్ట్ లాంటి అధికారులు కూడా ఎలా మునిగిపోతున్నాం ఒకసారి కంపోస్ట్ చూస్తే చూసాం మనం. అందువల్ల క్లౌడ్ బస్ట్ కాకుండానే అసలు ఏం పరిస్థితి వచ్చింది చూసాం. ఏం జరిగిందండి అక్కడ? కర్నూలులో మునగలేదా? తప్పుగా అంటే అలా మిగతా మునగదు. ఎందుకు అసలు సహాయ కార్యక్రమాలు మాట్లాడకుండా, నిర్ణయాత్మక పని చేయకుండా అమరావతి మునిగిపోయింది. ఏదో సంతోషం ఏంటో, ఆనందం ఏంటో, బాధ్యత నాకు అర్థమై సాగుతుంది. లోపాలు ఉంటే సరి చేయమని చెప్పాలి, ఈ విషయం చెప్పటం సరే. ఇవాళ అక్కడ జరిగింది ఏంటంటే నా అభిప్రాయం ప్రకారం, పైన వరదలు ఆల్మట్టి నుంచి వస్తున్న సందర్భంలో వారు ప్రతిపక్ష నాయకులు మాట్లాడిన దానికి ఆ పైన ముందే నాగార్జున శ్రీశైలం ప్రాజెక్టులు కనుక ఖాళీ చేయించి పైన 5-6 లక్షల కుసిక్కులు 2 రోజులు వస్తుంటే మీకు 50 రోజుకి 40-50 టీఎంసీలు అండి. 3 రోజులు మినిగిపోతాం. 200-300 టీఎంసీలు తగ్గించుకుంటే కిందకు వదిలిపెడితే ముందే ఇన్ని నీళ్ళు వచ్చాయి కాదనే వాదన కరెక్టే ఒక విధంగా. పైన వస్తున్నప్పుడు ఈ 11 లక్షలు ఇప్పుడు వచ్చే అవకాశం లేదు కదా అనేది. కానీ దయచేసి అర్థం చేసుకోవాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా మీరు చూశారు కదా లాస్ట్ టైం, అప్పుడు ఏం చేశారండి? నీళ్లు 8 లక్షల కుసిక్కులు పైన కూడా నింపుంచారు కదా. రౌసే గారు అధికారంలో ఉండగా 880 మీటర్లు వచ్చి 880 అడుగులు వచ్చేంత వరకు ఉంచే కర్నూలు ఉంచడానికి కారణం అయ్యారు. సరే, కానీ ఒక దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఏదైతే నాగార్జున సాగర్ అంటే శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి రిలీజ్ అయిన వాటర్ 4 లక్షల మీటర్ అంటే వేరే అవుతుంది. 4 లక్షల నుంచి 4,50,000 కుసిక్కులు. మీకు అర్థమైంది కదండి. పోనీ 5 లక్షల కుసిక్కులు. ఆ నాగార్జున సాగర్ తర్వాత తెలంగాణ నుంచి ముందు హాలియా అండ్ మూసీ నది కలుస్తుంది. నాగార్జున సాగర్ విడుదల తర్వాత కృష్ణా జిల్లాకు రైట్ సైడ్ నుంచి హాలియా నుంచి వచ్చే నీళ్ళే కొంచెం లేవు. మూసీ నుంచి ఆ ప్రాజెక్ట్ నుంచి 10-15 కుసిక్కులు. పులిచింతల నుంచి రిలీజ్ అయిన వాటర్ కూడా ఆ రోజు కేవలం 5,20,000, 5,30,000 వేరింగ్, 5 లక్షల నుంచి 5 లక్షలు. మరి 11 లక్షలు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఒక 70 కిలోమీటర్ల కృష్ణానది పరివాహక ప్రాంతంలో దాదాపుగా మొత్తం ఉందన్న మెయిన్ కలిసే మున్నేరు, పాలేరు, ఈ రివర్స్ సబ్ రివర్స్ నుంచి వచ్చింది అంటే నుంచి వచ్చిన రివర్స్ ఏదైతే ఉపనది నుంచి వచ్చింది కానీ మిగతా వాగుల నుంచి వచ్చింది కానీ 5 నుంచి 6 లక్షల కుసిక్కుల పైన వచ్చింది. ఊహించగలుగుతాం ఇది. ఈ కేంద్రంలో ఉన్న వాతావరణ శాఖ డిజాస్టర్గా ఫెయిల్ అయింది అని చెప్పారండి, హెవీ రెయిన్స్ అని. కానీ ఇన్ని లక్షల కుసిక్కులు వచ్చింది అంచనా వేయటం వాగుల్లో కుదరదు కానీ మున్నేరులో కుదరదా? అక్కడ మునిగిపోయింది కదా. ఖచ్చితమైన ఫెయిల్యూర్ ఇది, వాతావరణ శాఖది భయంకరమైన ఫెయిల్యూర్ జరిగింది. ఓకే, మెయిన్ కృష్ణా నుంచి వచ్చింది 5 లక్షలు అయితే మిగతా 6 లక్షలు ఈ మధ్యలో వచ్చిందని ఎవరు ఊహిస్తారండి? ఖమ్మం అండ్ వరంగల్ జిల్లాలోనూ పడిన వర్షం, ఆ పైన లేదా కృష్ణా జిల్లాలో పై భాగంలో పడిన వర్షం ఇన్ని 6 లక్షల క్యూసెక్లు వచ్చిందని కేవలం అక్కడ టెర్రన్ అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఇది చాలా కష్టం. అంటే జగన్ గారు చెప్పిన దాంట్లో కొంత 3-4 లక్షలు రిలీజ్ చేసుకుంటే కొంత తగ్గి ఉండేది, నో డౌట్ ఇన్ దట్. కానీ అదే ముఖ్యమైన కారణం కాదు. ఇక రెండో విషయం, రాష్ట్ర ప్రభుత్వం ఎక్సలెంట్గా పనిచేసింది ఏంటంటే కరకట్ల విషయంలో 11,40,000 క్యూసెక్కులు నీళ్లు వచ్చింది. ఇంతకుముందు 11,10,000 రావచ్చు, 11,20,000 వచ్చినాయి, వేరే సంగతి అండి. కరకట్ల విషయంలో రాత్రి వాళ్ళు అక్కడ రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు నిద్రపోయాడు, మంచం మీద వేసుకుని. జనం ఆయనకి ఈయనకి టీములు లేవనుకుంటా, ఏది వీడియో టీములు రాత్రి వాళ్ళు కష్టపడ్డానికి ఈ టీములు, ఆ సోషల్ మీడియా టీములు గట్టిగా లేవనుకుంటా. ఆయనకి ఓ రోజుకి కనపడుతున్నాడు, సైకిల్ వేసుకున్నాడు. ఈ అదవాడు ఎక్కువైపోయింది, ఇదంతా ఆయనకి లేదండి. శ్రవణ్ కుమార్ గారని, తెనాలి శ్రవణ్ కుమార్ గారని తాటిపూడ ఎమ్మెల్యే, ఆయన అక్కడ బాసిపాట వేసుకుని ఆ కరకట్ల దగ్గర. ఆ తర్వాత మనోహర్ గారు, లాస్ట్లో బుద్ధప్రసాద్ గారు, చాలా ఎందుకంటే వాళ్ళు మునిగిపోయి ఆ లంకలు మునిగిపోయి మిగతా ప్రాంతం అవనగట్ట నియోజకవర్గం అండి, మండల బుద్ధప్రసాద్ గారిని
మంచి చాలా వెరీ తరో జెంటిల్మెన్ అండి, చాలా మంచి మంచి వ్యక్తి. వాళ్ళ నాన్నగారిని వాళ్ళ ఈ దేశంలో ఎవరో మర్చిపోలేని ఒక గొప్ప పని చేశారు. 1977 అప్పుడు శవాలు అసలు తీయటం కానీ ఆయన మండల వెంకటకృష్ణారావు గారిని అలాగా వీళ్ళందరూ కష్టపడి పనిచేస్తారు. అలా కృష్ణ ప్రసాద్ గారు కొంతమంది కూడా ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్, కొంతమంది ఎమ్మెల్యే రాజశేఖర్ గారు. కానీ మనం చెప్పాల్సిన అది గనక తెగుంటే గనక కరకట్టలో విలయం జరిగేది, ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోయి చెప్పిన సత్యం. దాంట్లో ఎక్సలెంట్ వర్క్ చేశారు.